ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులెత్తుదాం ఒకసారి దేవుని స్తోత్రం చెప్తూ హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. మంచిదండి. ఈస్టర్ తర్వాత మొదటి ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం. కాబట్టి ఇన్ని రోజులు లెంట్ సీజన్ అని లెంట్ మీద ఫోకస్ చేసాము. దేవుని వాక్యాన్ని ప్రతిదినము వింటూ వచ్చాము. ఈస్టర్ అయిపోయింది, మన దేవుడు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఇప్పుడు మనం దేని మీద ఫోకస్ చేయాలి అంటే, దేవుడు మనకి వాగ్దానం చేశాడు. ఏమనంటే ఆత్మని పంపిస్తాను. ఆ పరిశుద్ధాత్మని పొందుకునే విధానంలో మనము మన జీవితాన్ని సరిదిద్దుకుంటే కనుక దేవుడు తప్పక ఆయన వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు కనుక ఆ పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలోనికి ఆయన నిన్ను నన్ను ఆయన నడిపించాలని ఆశపడుతున్నాను. కరెక్ట్ ఆయన రిజరెక్షన్ నుంచి 50 డేస్ కంప్లీట్ అవ్వగానే పరిశుద్ధాత్మ దేవుడు భూమిపైకి దిగి వచ్చాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనకి కావాల్సింది ఆసక్తి. ఆశ పడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుని కొరకు ఆసక్తిని కనపరచాలి. ప్రభు యొక్క సన్నిధిని మనం వెతికేవారుగా ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆయన ఆశిస్తున్నాడు. ఆయన నిన్ను కోరుకున్నాడు, నన్ను కోరుకున్నాడు, నిన్ను నన్ను ప్రేమించాడు. పాపులైన మనల్ని వెతికి రక్షించడానికి కల్వరి సిలువలో తన ప్రాణాన్ని ఆయన దారపోసాడు, రక్తాన్ని చిందించాడు, మనం విమోచించుకున్నాం. సో అంతగా మనల్ని ఆశించిన దేవుడు మనము ఆయనని ఎంతగా ఆశిస్తున్నాము అనేది చూస్తున్నాం. కాబట్టి యూ షుడ్ హ్యావ్ అ డిజైర్ టు సీక్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క సన్నిధిని వెతికేవారిగా, ఆసక్తిని కనపరిచేవారుగా మన జీవితాల్లో మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే నీ కొరకు తన ప్రాణాన్ని ఆయన లెక్క చేయక, నువ్వు ఆయన కావాలి కనుక ఆయన ప్రాణాన్ని నీ కొరకు దారపోసేసాడు. కాబట్టి నిన్ను అంతగా కోరుకున్న ప్రభు ఈరోజు మనల్ని చూస్తుండగా ఆయన మనల్ని చూసి సంతోషించగలుగుతున్నాడా? ఆయన బిడ్డలుగా ఆయన వెతుకుతున్నామా? ఆయన బిడ్డలుగా ఆయన సన్నిధిలో వేచి ఉండగలుగుతున్నామా? ఆయనతోని సావాసంలో నిలిచి ఉండగలుగుతున్నామా? ఒకవేళ లేకపోతే కనుక దేవుడు నిన్ను బట్టి ఇంకా నేటికి కూడా ఆయన దుఃఖిస్తున్నాడు. మనము మన జీవితాలు మార్పు చెంది దేవుడిని సంతోష పెట్టేవారిగా మన బ్రతుకులు మార్చమని దేవుడిని అడగాలి. దేవుడిని అడిగితేనే దేవుడు సహాయము చేస్తాడు. కాబట్టి a thirsty soul needs the word of God. కాబట్టి నీ లోపల దేవుని వాక్యము కొరకు దప్పిక ఉండాలి. అందుకని కీర్తనకారు చక్కటి మాట్లాడు కదా, తుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లు దేవా నీ కొరకు నా హృదయము ఆశపడుచున్నాను. కాబట్టి నువ్వు దేవుణ్ణి ఆశిస్తే, దేవుని సన్నిధిలో ఆయన వెతకగలితే, దేవుని సన్నిధిలో నువ్వు వేచి ఉండగలితే ఆయన తప్పక నిన్ను తృప్తిపరుస్తున్నాడు. ఏదో క్రైస్తవులుగా సండే వచ్చేసి వెళ్ళిపోతే తృప్తి చెందలేము, కానీ ప్రతిదినము మనం ఎట్టి రీతిగా అయితే మన పనులు చేసుకుంటూ ఉంటామో అట్టి రీతిగానే దేవుడు అంటూ ఒకరు ఉన్నారు. ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మన దగ్గర నుంచి మన సమయాన్ని కోరుకుంటున్నాడు. అట్టి రీతిగానే ఆయన సావాసంలో మనము నిలిచి ఉండాలని ఆయన ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఎంత సమయము మనము దేవునితో గడిపేవారుగా ఉంటున్నామని మనము పరిశీలన చేసుకుంటే కనుక, ఎగ్జామిన్ చేసుకుంటే కనుక, వీఆర్ స్పెండింగ్ వెరీ లిటిల్ టైం ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆయన సన్నిధిలో మనం ఎక్కువసేపు ఉండలేని వారిగా మనం ఉంటున్నాం. ఎందుకంటే అనేక పనులతోని మనము బిజీ అయిపోయి అటు రీతిగానే మన పనులు మనం చేసుకొని మనం అలసిపోయి దేవుడు మనకి తృప్తి కలిగించాలని ఆశిస్తుండగా మనం ఆయనని చేరుకోలేని వారుగా, ఆయన మనం తృప్తి పరచాలని ఎదురు చూస్తుండగా తృప్తి ఆయన దగ్గర నుంచి పొందని వారుగా నిరుత్సాహము, నిస్పృహలో మన జీవితాన్ని మన ముందుకి నడిపిస్తున్నాం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవుని అడుగుతాం, ప్రభా నీ కొరకు నేను ఎట్టి రీతిగా ఆశించాలో, ఎట్టి రీతిగా నీ సన్నిధిలో నేను వేచి ఉండాలో, ఎట్టి రీతిగా నీ సావాసంలో నేను నిలిచి ఉండాలో అటువంటి చక్కటి మనస్సు నాకు దయచేయి. నిన్ను నేను ఎట్లా
మీరు నన్ను ఎట్టి రీతిగా అయితే ప్రేమించారో నేను కూడా తిరిగి మిమ్మల్ని అట్టి రీతిగా ఎట్లా ప్రేమించాలో నాకు నేర్పించు ప్రభు అని when you ask God will teach you how to love him. కాబట్టి దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలని గైకొంటారంట. ఉదయకాలం ఆరాధనలో చెప్పాను, మనం చనిపోయినాక దేవుని దగ్గరికి వెళ్తే తీర్పులో 2 ప్రశ్నలు ఉంటాయి. ఆ తీర్పులో మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే 10 ఆజ్ఞలను పాటించావా ఫస్ట్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించావా. ఈ 2ట్లో మనం తప్పిపోయి ఉంటే కనుక నో ఎంట్రీ బోర్డు ఉంటుంది అక్కడ. కాబట్టి దేవుని బిడ్డలుగా ఏదో క్రైస్తువులను పిలవబడుతున్నామని కాదు, కానీ దేవుణ్ణి ఎంతగా తెలుసుకున్న మనము ఎంతగా ఆయనతోనే నడుచుకునేవారుగా మనం ఉంటున్నాము అని మనల్ని మనం సరిచూసుకునేవారుగా మనం ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. సెకండ్ తిమోతి చాప్టర్ 2 వర్స్ 15. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడని అక్కర్లేని పనివాడుగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. నీకు నువ్వే ఉపదేశించుకోవాలంటే ప్రభు నీకు నేర్పిస్తేనే నువ్వు ఉపదేశించబడదు. కాబట్టి God has to teach you. If God wants to teach you, he needs your time. నీ సమయం ఆయనకి ఇస్తే ఆయన నేర్పిస్తాడు. మనం ఆయనకు సమయం ఇవ్వకుండా ఆచార భక్తి క్రైస్తవులుగా మందిరానికి వచ్చి ఎక్కువసేపు ఆరాధనలో గడిపేసి తక్కువ వాక్య సమయంలో మనం తక్కువగా వాక్యం చదువుకుంటే మనము సరి చూసుకోలేము. కాబట్టి సమయము పోనీయదు. భక్తుడు అంటాడు కదా, సమయాన్ని సద్వినియోగపరచుకోండి. బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ద లాస్ట్ డేస్. ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. కాబట్టి ఆయన ఎదుట మనము సిగ్గుపడని వారుగా మనం ఉండడానికి మనమే సత్యవాక్యమందు సరిగ్గా ఉపదేశించుకోవాలంట. ధైర్యంగా మనం ఆయన ముందు నిలబడేవారుగా ఉండాలి అంటే నీకు వాక్య ధ్యానం కావాలి. ప్రభుత్వ సావాసంలో నువ్వు నిలిచి ఉండేవాడుగా నువ్వు ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి వాక్యము కొరకు ఆకలి నీకు కావాలి. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఒక పాట గుర్తొచ్చింది నాకు, సెక్యులర్ సాంగ్. ఆకలేస్తే అన్నం పెడతా అని ఒక పాట ఉంది కదా. ఆ పాట వింటున్నప్పుడు అనిపించింది, నిజంగా మనకి దేవుని కొరకు ఆకలి ఉంటే ఆయన మనకు పోషించలేడు. హీ ఫీడ్స్ యువర్ సోల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన వాక్యంతో నిన్ను తృప్తిపరుస్తాడు. అన్నం తర్వాత సంగతి, అది శరీరానికి సంబంధించింది. కానీ ఆత్మకి పోషణ ఏదన్నా ఉన్నది అంటే అది దేవుని వాక్యమే. ఆ వాక్యం కొరకు మనము వేగిర పడాలా, ప్రభు దగ్గర కనిపెట్టాలా. ప్రభు సన్నిధిలో we have to earn, live in his presence. అక్కడ సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుంటే కనుక దేవుడు తన వాక్యాన్ని మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ శరీరంకి ఎట్టి రీతిగా అయితే ఆకలి కలుగుతూ ఉంటుందో, మనకు ఆకలి వేసినప్పుడు ఎట్టి రీతిగా అయితే వెళ్ళి మనము ఆహారం భుజిస్తూ ఉంటామో, అట్టి రీతిగానే క్రైస్తవుడుగా నువ్వు ఒకటి గుర్తించాలి. ఏంటంటే నీ ఆత్మ ఆకలితోని అలమటించిపోతుంది. వాక్యము లేక, వాక్య సావాసము లేక, పరిశుద్ధాత్మ తాకిడి లేక నీ ఆత్మ అల్లాడుచున్నది. ఈ ఆత్మ ఇక్కడ వాక్యం లేకుండా అల్లాడితే రేపటి దినాన నరకంలో అగ్నిలో అల్లాడిపోతుంది. అందుకని నువ్వు ఆయన ఎదుట నుంచోడానికి, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నిన్ను నువ్వే ఉపదేశించుకోవాలంట. నీ పాస్టర్ నీకు ఉపదేశించడం కాదు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ సాల్వేషన్. యువర్ పాస్టర్, యువర్ పేరెంట్స్, యువర్ స్పోస్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సాల్వేషన్. నిన్ను నువ్వే ఉపదేశించుకో నేటి నుంచిన వాక్యాన్ని. ఒక దినం రాబోతుంది. పాత నిబంధనలు మనకు తెలిసిన అనేక సంఘటనలు మనం చూసినట్లయితే కరువు వచ్చింది, అవునా? కరువుకి ఎంతో మంది అల్మటించిపోయి ఆకలికి చనిపోయినారు. ఎందుకు? ఆహారం అందక. ఈరోజు సమృద్ధి అయిన దేవుని వాక్యము మనకి అందుబాటులో ఉంటున్నప్పటికీ కూడా మన ఆత్మలు ఈ రోజుకి కూడా అల్మటించిపోతున్నాయి ఆకలికి. ఎందుకు తెలుసా? ప్రభుని మనం ఇంకా తెలుసుకోలేదు. ప్రభు సావాసంలో ఉండడానికి మనం ఇష్టపడతలేదు. ప్రభుతోని మనము యుగ యుగాలు
ఆయనతో జీవించే వారుగా ఉన్నామని తెలిసి కూడా మనము మన నిర్లక్ష్య స్వభావాన్ని ప్రభువుకి కనపరుస్తూ మనం వాక్యానికి దూరంగా జీవించే వారుగా మనం. కాబట్టి ఈ మాట ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద జీవించినంత కాలము నీకు చేతులు కాళ్ళు ఉన్న పని చేసేంత వరకు నువ్వు నీ శరీరాన్ని నువ్వు పోషించుకోగలవు, కానీ నీ ఆత్మ పోషింపబడాలి. నీ ఆత్మ పోషింపబడాలి అంటే నిన్ను నువ్వు నలగొట్టుకోవాలి. ఎందుకు భక్తులందరూ ఉపవాసాలను ప్రార్థన చేస్తారు? అంత ఆకలి వాక్యము కొరకు, ఆకలి దేవుడి కొరకు, ఆకలి వాళ్ళకు ఉన్నది. దేవుని సన్నిధిలో వేచి ఉంటారు, కఠిన ఉపవాసాలు చేస్తారు. ఎందుకు? ఆత్మచేత నింపబడడానికి. కాబట్టి మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నాము? సమృద్ధి అయిన వాక్యం ఉన్నది, ప్రతి ఒక్కరికి దేవుడు బైబిల్ ఇచ్చాడు. ఈ మధ్యన రెండు బైబిల్ ఉంటున్నాయి అందరి దగ్గర. ఒకటేమో పుస్తక రూపంలో ఉంటే, ఇంకొకటి స్మార్ట్ ఫోన్లో ఉంది. 2 బైబిళ్ళు మన దగ్గర ఉంటున్నాయి, కానీ 2 బైబిళ్ళు చదవడానికి సమయమే మనకు లేకుండా ఉంటున్నది. ఎంత దిగజారిపోయిన స్థితిలో మనం ఉంటున్నామో మనది మనం ఒక్కసారి ఎగ్జామిన్ చేసుకుంటాం. హౌ మచ్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ ఆన్ మెడిటేటింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కీర్తనకారుడు అంటాడు, దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఈ లోకంలో ఏవో ఇస్తే ధన్యత కాదు, సమృద్ధి అయిన వాక్యము పొందుకోనట ధన్యత. సమృద్ధి అయిన వాక్యము కొరకు నువ్వు శ్రమ పడాలి, ప్రభు సన్నిధిలో వేచి ఉండాలి, ప్రభుత్వాన్ని గడపాలి. యుగయుగాలు ప్రభుత్వం ఆశిస్తున్నామే, మరి జీవిస్తున్నాయి. కొద్ది కాలంలో 1 గంట సేపు 2 గంటల సేపు దేవుని వాక్యం చదివి 1 గంట సేపు ప్రార్థన చేయలేని వారుగా మనం ఉంచున్నామే. ఆఫ్టర్ ఆల్ 3 అవర్స్ దేవునితో గడపలేని వారుగా ఉంచడం ఎటువంటి పరిస్థితి చూడండి. నేటి నుంచి మన జీవితాల్లో ఒక్కసారి సరి చూసుకొని పొందుకున్న రక్షణ నిర్లక్ష్యం చేయక, నేటి నుంచి ఒకరోజు ఆయన ఎదుట మనమందరము నిలబడాలి. We have to prove ourselves what we are. సో ఆయన ముందు నిలబడి ప్రూవ్ చేసుకునే బదులు ఇక్కడ ఉన్నప్పుడే మనము ప్రూవ్ చేసుకుంటే అది చాలా బాగుంటుంది. దేవుడిచ్చిన రక్షణను మనము కాపాడుకునే వారుగా ఉండాలి అంటే ప్రతిదినము వాక్యము అనే ఆహారంతోని నీ ఆత్మ తృప్తి చెందుతూ ఉన్నారు. ఒకప్పుడు నాకు ప్రార్థన చేయడానికి వచ్చేది కాదు. అటువంటి వ్యక్తిని నేను దేవుని ఒకటి అడిగాను, ప్రభా నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు అని అడగలేదు, కానీ నీ సమృద్ధి అయిన వాక్యము నాకు ఇవ్వు ప్రభా అని అడిగాను. కాబట్టి వాక్యము కొరకు నువ్వు ఆసక్తిని కనపరిస్తే, వాక్యము కొరకు దేవుని సన్నిధిలో నువ్వు వేచి ఉంటే ఆయన వాకుని ఆయన బయలుదేరింప చేస్తాడు. ఆ వాకుతోని ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి మనము నేటి నుంచి అన్న సమయము అది తక్కువగా ఉంటుండగా లెట్ us కరెక్ట్ అవర్ లైఫ్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మన జీవితాన్ని వాక్యముతో సరిదిద్దుకునే అవసరము మనకున్నది. కాబట్టి సమయము పోనీయక నేటి నుంచి అన్న జాగ్రత్త వహిస్తాము. థర్స్ట్ ఇస్ అ స్పిరిచువల్ కండిషన్. కాబట్టి సేవకులందరికీ, దేవుడు ఏర్పరచుకున్న సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏముంటుందంటే ఆత్మల కొరకు దాహం ఉంటుంది. ఆత్మలు నశించకూడదు అనే ఒక తపన వాళ్ళలో ఉంటుంది. ఆత్మలు ఎక్కడ భయంకరమైన అగ్నిగుండంలో వెళ్ళిపోతాయన్న బాధ వాళ్ళకుండి వాళ్ళు దేవుని సన్నిధిలో వేచి ఉండి దివారాత్రులు ప్రార్థన చేస్తారు. ఎందుకు తెలుసా? మనందరం అక్కడ చేరుకుని ఉండడానికి. అసలు ఆత్మ విలువ మనకు తెలుసా? ఈరోజు మనం రక్షింపబడ్డాము అంటే దేవుడు తన ప్రాణాన్ని బదులుగా మన కొరకు పెట్టాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు. అంత మాత్రమే కాక ఆయన శిలువ మీద మరణించి రక్తాన్ని చిందించి దాని తర్వాత సమాధి చేయబడినప్పుడు ఆయన పాతాళంలోనికి కూడా వెళ్ళాడంట నీ కొరకు. ఎందుకంటే ఆయన వెళ్ళినాడు కాబట్టి నువ్వు అక్కడ వెళ్ళకుండా ఉండడానికి అక్కడ మార్గము దేవుడు అడ్డుపడ్డాడు. ఒకవేళ ఆయననే అక్కడికి వెళ్ళకపోయి ఉంటే మనందరం ఒకరు అక్కడికి చేరేవారు. కాబట్టి ఆ భయంకరమైన నరకం నుంచి మనం తప్పించడానికి ఆయన నరకయాత్ర కూడా అనుభవించుకున్నాడు. భయంకరమైనది నరకం రియాలిటీ. ఎట్టి రీతిగా అయితే
ఇతర దేశాలు ఉంటున్నాయో, అమెరికా ఉంటున్నది, యూకే ఉంటున్నది, యూరప్ ఉంటున్నది, రష్యా ఉంటున్నది, చైనా ఉంటున్నది, సౌత్ కొరియా ఉంటుంది, నార్త్ కొరియా ఉంటుంది. అటు రీతిగానే నరకం కూడా ఒకటి ఉన్నది. విశ్వసించు, దేవుని మాటలు మీద ఆధారపడి జీవించు. నువ్వు కానీ నీ జీవితాన్ని సరిచూసుకోక అలాటపాగా మనం గడిపేసామనుకో, ఒకరోజు మనం ఎప్పుడు ఆశించి ఉండము, ఎప్పుడు కల కూడా కని ఉండము, కానీ నువ్వు ఒకరికొకరు తప్పక చేరుకుంటావు. ఎందుకు తెలుసా? నీకు ఇవ్వబడిన సమయంలో నువ్వు దేవుని వాక్యము చేత సరిదిద్దబడలేదు కనుక ఈ గతి అంతే. కాబట్టి సమయం ఉన్నప్పుడే దేవుడు మనకి సమృద్ధి అయిన సమయము మనకి ఇచ్చున్నాడు. సమృద్ధి అయిన వాక్యం మన దగ్గర ఉన్నది. మనమే మన సమయాన్ని దేవుని వాక్యంలో వెచ్చించగలితే దేవుడు ఆ నరకం నుంచి నువ్వు ఎట్టి రీతిగా తప్పించబడను, ఆయన వాక్యముతో నీ నా జీవితాన్ని ఆయన సరిదిద్దుతాను అని ఆయన తెలియజేశాడు. A thirsty soul is not satisfied by the world. It can only be satisfied by the word of God. నీలో ఒక ఏమంటారు, ఏదో ఒక లేమి ఉంటున్నది ప్రతి ఒక్క జీవితంలో. ఏదో ఒకటి కావాలి అన్న తపన. ఈ లోకంలో నువ్వు ఏది నువ్వు పొందుకున్నా కూడా అది నీకు తృప్తి కలిగించదు, కానీ దేవుని వాక్యం మాత్రమే ఆ మనిషి హృదయంలో ఉంటున్న ఆ లేమిని తీసివేసి సమృద్ధిని చేకూరుస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యూ హ్యావ్ టు ఈదర్లీ వెయిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని దేవుడు ఎంతగానో ఆయన ఆశిస్తున్నాడు. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25 నుంచి 27 వాక్యాలు ఒకసారి చూసుకుందాం. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడను అయితిని. కాబట్టి తన్ను తాను ఈ సమృద్ధి అయిన దేవుని మర్మంతో కూడిన ఈ వాక్యాన్ని వాళ్ళకి అందించడానికి తను తాను హీ డెడికేటెడ్ హిస్ లైఫ్ టు దట్ చర్చ్. క్రీస్తు అనే సంఘం కొరకు తను తాను ఒక అర్పణగా అర్పించుకున్నాడు. కాబట్టి సత్యవాక్యం ఈరోజు మన చేతుల్లో ఉన్నది. కాబట్టి ఏది నీకు దేవుని దగ్గర నుంచి పొందుకోవాలన్నా కూడా ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ సరెండర్ అవర్ లైఫ్ స్టైల్. మన జీవితాన్ని ఆయనకి అప్పగించుకుంటే దేవుడు మనకు కావాల్సింది ఆయన మనకి అనుగ్రహిస్తాడు. వాక్యం చదువుతారు కానీ వాక్యమందు కనువిప్పు కలిగి జీవించడం. వాక్యమందు కనువిప్పు మనకి పెద్ద గుడ్లు పెట్టుకొని చదువుతారు రాదు. దేవుడు మన మనోనేత్రాన్ని వెలిగించాలి. ఆ మర్మాలు ఎట్టి రీతిగా అయితే భక్తుల ద్వారా తెలియపరచడో వాటి యందు మనము అటు విశ్వాసాన్ని కనపరచడానికి, మనం విశ్వాసంలో స్థిరులుగా ఉండడానికి దేవుని వాక్యాన్ని మనము పఠించాలి. వినుట వల్ల విశ్వాసం వస్తుంది. వింటానే ఉన్నాము, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ విశ్వాసం చూస్తుంటే అల్ప విశ్వాసులారా ఏమైంది మీ విశ్వాసం అంటున్నాడు ప్రభు. పేరుకైతే విశ్వాసులము, బట్ వెన్ గాడ్ ఇస్ లుకింగ్ డౌన్ ఇన్ టు యువర్ హార్ట్, నీ జీవితంలో దేవుడు తొంగి తేరి చూస్తుండగా విశ్వాసం లేనివాడుగా ఉంటున్నావేమో. విశ్వాసి అని పిలవడుతున్నావు కానీ దేవుని హృదయం లోపల చూస్తుండగా అల్ప విశ్వాసముతోనే సతమతం అయిపోతున్నాం. కాబట్టి సమయం ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని మనము ప్రేమించేవారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి కరువు గురించి చెప్పాను కదా, కరువు వచ్చింది, ఎంతో మంది ఆకలితో అలమటించిపోయారు. అదే కరువుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒకటి గుర్తించాలి, ఎంతమంది ఈరోజు ఆత్మీయ స్థితిలో సమృద్ధి అయిన దేవుని వాక్యము లేక ఎంతమంది చావు బతుకుల స్థితిలో ఉంటున్నారు. హౌ ఇస్ యువర్ స్పిరిచువల్ కండిషన్ టుడే? ఇట్ ఈస్ హెల్తీ? సమృద్ధిగా 3 పూటల ఆహారం తింటుందా నీ ఆత్మ? సమృద్ధిగా దేవుని వాక్యంతో నింపబడుతుందా నీ హృదయం? నీ ఆత్మ తెప్పరిల్లగలుగుతుందా దేవుని సన్నిధిలో? అటు ఉత్సాహము, ఉల్లాసము, పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనుభవించగలుగుతున్నావా? ఒకవేళ ఇవన్నీ అనుభవాలు లేకపోతే యువర్ స్పిరిచువల్లీ డెడ్. ఆత్మీయతలను చచ్చిన స్థితిలో ఉంటున్నావు.
మీరు పేరుకే బ్రతికి ఉన్నారు కానీ మీరు చచ్చిన స్థితిలో ఉంటున్నారు అంటున్నారు. బికాస్ స్పిరిచువల్ డ్రైనెస్ అనేది నీకు ఉంటున్నాను. స్పిరిచువల్ డ్రైనెస్ ని ఆయన తీసివేసి దాన్ని ఫిల్ చేయడానికి ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యంతోని పరిశుద్ధాత్మ చేత దాన్ని ఆయన నింపుతానంటున్నాడు. కాబట్టి ఒక రోజు రాబోతుందంట, వాక్యము కొరకు అలమటించిపోతానంట. చదవలేకపోతున్నాను వాక్యంలో. చదువు ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయం 11వ వాక్యం. రాబో దినములందు దేశములో నేను శాపము పుట్టించుదును. అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు శాపము కాక యెహోవా మాటలు వినకపోవడం వలన కలుగు శాపముగా ఉండును. కాబట్టి దేవుని మాటల కొరకు ఒక దినము రాబోతుంది అని చెప్తున్నాడు. కాబట్టి సమయం ఉన్నప్పుడే మన జీవితాన్ని దేవునితో సరిచూసుకునే వారిగా మనం ఉండాలి. ఈ కరువు అంట ఆహారంతో కలిగే కరువు కాదంట, కానీ దేవుని వాక్యము కొరకు కరువు రాబోతుందంట. అంత్యదినాల్లో ఉంచడం సమృద్ధి అయిన వాక్యము విరాళముగా ప్రకటింపబడుతున్నది. 24/7 365 days, ఎనీ ఛానల్, ఎనీ ఫాలోయింగ్ గ్రూప్స్, you have lot of God's word. You are hearing but you are not doing. అదొకటి డిఫరెన్స్. వింటున్న మనము ఆ ప్రకారము మనని మనం సరిదిద్దుకొని నడుచుకోలేని వారిని మనం ఉంటున్నాం. కాబట్టి సమయం ఉంటున్నప్పుడే, ఆకలి రాకమునిపే సమృద్ధి అయిన వాక్యము మనకి అందుబాటులో ఉంటున్నప్పుడే వాక్యంతో నీ నా జీవితాన్ని మనం సరిదిద్దుకొని మనం సంపూర్ణంగా ప్రభుకి మనల్ని మనము అప్పగించేసుకునే వారిగా మనం ఉన్నప్పుడే మనము ధైర్యముగా ప్రభు ఎదుట ఒకరోజు నిలబడగలుగుతాం. బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఒక చక్కటి సాక్ష్యము ప్రభు దగ్గర నుంచి మనము పొందుకునే వారిగా మనం ఉండగలుగుతాం. కాబట్టి సమయాన్ని పోనీ ఇన్వెస్ట్ యువర్ టైం, నాట్ ఇన్ యువర్ జాబ్, నాట్ ఇన్ యువర్ ఫ్యామిలీ, నాట్ ఇన్ దిస్ వరల్డ్, బట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించు. ఆయన ప్రేమను అర్థం చేసుకో. ఆయన ప్రేమలో నిలిచి ఉండాలని ఆయనతో ప్రమాణం చేసుకో. ఆ ప్రేమ నేను ఎప్పుడు విడిచిపెట్టదు కనుక నువ్వు కూడా ఆ ప్రేమను ఎప్పుడు విడిచిపెట్టద్దు. సమయం దొరికినప్పుడల్లా వాక్యం చదవాలి మనం. కానీ ఈరోజు మన బ్రతుకులు ఎట్లుందో తెలుసా? సమయం దొరికిందంటే స్క్రీన్ ముంగటేసుకుంటాం, స్క్రీన్లో మన తల పెడతాం, స్క్రీన్లో ఉన్న చెత్త చెదారం అంతా మన హృదయంలో చేరుతుంది. కానీ దేవుని వాక్యాన్ని మన హృదయంలో చోటు లేదు. లోకపరమైన తలంపులు, ప్రకృతి సంబంధమైన మనుషులుగా జీవిస్తూ దేవునికి దూరస్తులుగానే మనం ఉంటున్నామని మనం గుర్తించేవారుగా ఉంటేనే మనం వాక్యము దగ్గరికి సమీపస్తులుగా చేరగలుగుతాము, వాక్యాన్ని ప్రేమించగలుగుతాము, దేవుని ప్రేమని కోరుకోగలుగుతాం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు మంచిగా, కానీ నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావా అన్నది ప్రశ్న. వాటి ప్రశ్నకి జవాబు ఎవరికి వాళ్ళే ఆయనకి ఇవ్వాలి. వాటి సమయం ఉన్నప్పుడే, ఈ కరువు రాకమునిపే మన జీవితాల్లో సమృద్ధి అయిన వాక్యము మనకు అందుబాటులో ఉంటుండగా ఈ వాక్యాన్ని ప్రేమిస్తా ప్రభా, ఈ వాక్యంతో నేను నా సమయాన్ని నేను గడుపుతా ప్రభా, ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తా ప్రభా. అటు ఏమంటారు, జ్ఞానోదయము నాకు కలుగు చేయవా. దేవుని గురించిన సంపూర్ణ జ్ఞానము నీకు కావాలంటే నీకు వాక్య ధ్యానం ఉండాలి. దేవుని గురించిన సంపూర్ణ జ్ఞానము నువ్వు పొందుకోవాలి. వాక్యం పత్రికల్లో భక్తులు చెప్తూ ఉంటాడు, యూ హ్యావ్ టు హ్యావ్ ద ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. హాఫ్ నాలెడ్జ్తో ఉంటే కంపెనీలో తీసుకుంటారా? అరే ఎవరో తేడాగా నా పక్కన పంపించండి, ఇంకొకటి నిలబడినట్టు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు కేపబుల్లో వాళ్ళని పెట్టుకుంటారు. అటు రీతిగానే మన జీవితాలు కూడా దేవుని గురించి తెలుసు అనుకుంటున్నాము, కానీ దేవుని గురించి ఏం తెలియదు మనకి. అట్టి రీతిగా మన జీవితాలు ఉండటం, ఇంకా దేవుడు సింపుల్గా నీ కంపెనీ ఎట్లా నేను తీసి పక్కన పెట్టేస్తాడు, ఆయన కూడా నేను తీసి పక్కన పెట్టేస్తాడు. ఎందుకంటే when time was given to you to know about God, you did not utilize it properly. దేవుని గురించిన సంపూర్ణ జ్ఞానము పొందుకోవడానికి దేవుడు నీకు సమయాన్ని ఇచ్చినప్పటికీ నువ్వు సమయంని వెచ్చించక, దేవునితో సావసించక, దేవుని సన్నిధిలో వేచి ఉండక,
ప్రార్థనలో గడపక, ఆత్మ నడిపింపుని పొందుకున్న రక్షణని నీ నిర్లక్ష్యంతోనే నువ్వు పోగొట్టేసుకుంటావు. కాబట్టి సమయం ఉంది కనుక ఈ కరువు రాకముందే, దిస్ ఇస్ అ ఫ్యామిన్ నాట్ ఫర్ ఫిజికల్ బ్రెడ్ బట్ ఆఫ్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మెనీ ఆర్ స్పిరిచువల్లీ థర్స్టీ టుడే. ఎంతో మందికి వాక్యము అందుబాటులో ఉన్నది, కానీ వాళ్ళ దగ్గర వాక్యంతోనే గడిపే సమయం లేదు. నీ టేబుల్ మీద, నీ బెడ్రూమ్లో, నీ పడక మీద బైబిల్ ఉంటున్నది, కానీ బైబిల్లో ఉంటున్న దేవుడు నీ జీవితంలో లేడే. ఆత్మీయ తప్పిక కాదా ఇది? స్పిరిచువల్ థర్స్ట్, స్పిరిచువల్ డ్రైనెస్. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను మా సంఘంలో, ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ నాట్ బి ఇన్సైడ్ ఓన్లీ ద బైబిల్, బట్ ఇట్ హ్యాస్ టు ట్రాన్స్ఫర్ ఇన్ టు యువర్ హార్ట్. కీర్తనకారుడైన దావీదు అంటాడు కదా, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉన్నట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో నేను భద్రపరుచుకున్నాడట. కాబట్టి ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ బి ప్రిజర్వ్డ్ ఇన్ యువర్ లైఫ్. అప్పుడే నువ్వు దేవుడి గురించిన సంపూర్ణ జ్ఞానాన్ని నువ్వు కలిగి జీవించగలవు. కాబట్టి మన జీవితాల్లో దేవుడు సమయం ఇస్తుండగా, సమయాన్ని నేటి నుంచి అన్నా ఆత్మీయంగా ఎండిపోయి ఉన్నామని గుర్తించు. ఆత్మీయ తప్పిక, ఆత్మకి దాహం ఉంది అని నువ్వు గుర్తించు. జీవజలపు ఊట ఆయననే, ఆయన ఒక్కడే నీ దాహాన్ని తీర్చగలుగుతారు, కానీ ఈ లోకంలో ఎవ్వరు నీ దాహాన్ని తీర్చలేరు. కానాను స్త్రీ దగ్గరకు వచ్చాం, సమయ స్త్రీ దగ్గరకు వచ్చాం. ఎందుకు? ఆమెలో ఉంటున్న తప్పిక. ఆమె శరీరానికి సంబంధించిన నీళ్ళ కొరకు వచ్చింది, కానీ దేవుడు అంటే ఆమె దగ్గరికి దేనికి వెళ్ళాడు తెలుసా? ఆమె ఆత్మ ఎక్కడ నశించిపోతుందన్న తప్పిక ప్రభుకు ఉన్నది కాబట్టి ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె దగ్గరకు వచ్చిన ప్రభు ఆమెకి తప్పిక తీర్చినాక ఆమె వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న వారందరి ఆత్మీయ తప్పికని తీర్చగలరు. కాబట్టి ప్రభు ఒక్కడిని పట్టుకుంటాడు, ఒక్కని ద్వారా కొన్ని వేల మందిని రక్షించుకుంటాడు. ప్రభులో ఉన్న గొప్పతనం అది గుర్తించావు ప్రభుని. అట్టి రీతిగా ప్రభు కొరకు నువ్వు ఆశించగలను, అట్టి రీతిగా ప్రభు కొరకు నువ్వు వాడబడాలి అని అట్టి నీ ఏమంటారు, అట్టి తపన నీకు ఉంటున్నదా, ఆలోచన కలిగి ఉండగలుగుతున్నావు. ప్రభు అయితే నీ కొరకు వచ్చాడు ఈ లోకంలో, ఎక్కడ నువ్వు నశించిపోతావేమో. వచ్చిన దేవుడు నేటికి రక్షణ ఇచ్చి 2026 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఇంకా నీలో స్పిరిచువల్ డ్రైనెస్ ఉంటుందే. దేవుడికి ఎప్పుడు అవకాశం ఇస్తావు, ఆయన ఎప్పుడు నీ దాహాన్ని తీర్చగలుగుతాడు. ఇవ్వు దేవుడికి అవకాశం. దేవుడు ఎవరిని బలవంతం చేయడు, గుర్తుపెట్టుకోండి. తిరుగుబాటు చేయుచున్న ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపి ఉన్నాడు. ఎంత గొప్ప ప్రేమ చూడండి ప్రభుది. హీ వాంట్ టు ఫిల్ యువర్ స్పిరిచువల్ థర్స్ట్. నీ ఆత్మ ఆయనలో తెప్పరిల్లాలి, ఆయనను బట్టి ఆనందించాలి, ఆయనలో ఉల్లాసము స్తుతులతో నింపబడిన వాడిగా నువ్వు ఉండాలి అని ఆయనకి దాహాన్ని తీరుస్తాను అని ఆయన నీ వైపు ఎదురు చూస్తుండగా మనము మనకి తోచిన విధానంగా, మనకి నచ్చిన విధానంగా మనం భక్తి చేసుకుంటూ ఆత్మీయ స్థితిలో ఎండిన వారిగానే, నప్పిక తీరని వారిగానే మనం ఉంచుతాం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము స్క్రిప్చర్ ఇస్ ద సప్లై. నీ ఆత్మకి కావాల్సింది దేవుని వాక్యము. ఆ వాక్యమే నువ్వు ప్రేమించకపోతే నీ ఆత్మ నశించిపోతుంది. జాగ్రత్త. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడు. సెకండ్ తిమోతి 3:16. దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడినట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి the word of God is not only to hear, not only to meditate, but it corrects you. నేను సరి చేయడానికి దేవుని వాక్యం ఉన్నది. మనుషులు సరి చేస్తే ఎవరు సరిగాడు, ఇంకా చెడిపోతాడు. కానీ దేవుడు వాక్యం అంట మనకి సరి చేస్తున్నాడు. అంటే నువ్వు వాక్యాన్ని ప్రేమించగలిగితేనే నీ జీవితం సరి చేయబడుతుంది.
ఈ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు కదా, పాస్టర్ గారు మాటల మీద ఆధారపడితే నీ జీవితంలో మార్పు చెందలేవు. డిగ్రీలు పొందుకొని పరిచర్య చేసే పాస్టర్లు ఉన్నారు. దేవుని సన్నిధిలో వేచి ఉండి దేవుని దైవావేశముతోని ప్రకటించే పాస్టర్లు ఉన్నారు. ఎవరెట్లున్నప్పటికీ నువ్వు ఎట్టి రీతిగా నీ ఆత్మ విషయంలో శ్రద్ధ వహించి దేవుని వాక్యాన్ని చదువుతున్నావు, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావు. నువ్వు కానీ నిజంగా వాక్యాన్ని ప్రేమించగలిగితే అది సరిగ్గా ఉపదేశిస్తుంది, నేర్పిస్తుంది. ఉపదేశ క్రమంలో మనం ఎట్టి రీతిగా జీవించాలో నేర్పిస్తుంది. ప్రభువుని ఎట్టి రీతిగా వెంబడించాలో నేర్పిస్తుంది. లోకం నుంచి ఎట్టి రీతిగా దూరంగా జీవించాలో, వేరుపరచబడి జీవించాలో నేర్పిస్తుంది. మనలో ఇంకా ఏమైనా తప్పిదాలు ఉంటే అవి కూడా సరిదిద్దుతుందంట దేవుని వాక్యం. కొంతమంది చదువుతారు బైబిల్, ఎన్నిసార్లు చదివినావు బాబు అంటే 13 సార్లు చదివినా అన్నా అన్నాడు. నేను అన్నాను 13 సార్లు చదివినా కూడా నీ బ్రతుకు మారలేదు కదా రా, ఒక్కసారి చదువుతా, దేవుని సహాయం మీద ఆధారపడిచాను. గొప్పలు యక్షులు నేను ఎన్నిసార్లు చదివినా అన్నిసార్లు చదివినా అంటే నేను బ్రతుకు మారకపోతే ఏం లాభం? చదువు దేవుని వాక్యానికి సమయం ఇస్తున్నా, ఆయన మనకిచ్చి ఉంటుండగా ఆ వాక్యం మనం సరిచేయాలని ఆశిస్తుండగా దేవుడే వాక్యమై ఉన్నాడు అని చెప్తున్నాడు కదా యోహాను సువార్త. ఆ వాక్యమే నేను సరి చేస్తుంది. ఆ వాక్యమే నేను సరి చేస్తానని తెలిసిన నువ్వు వాక్యము దగ్గర పోయి నీ సమయము నువ్వు వెచ్చించకపోతే నువ్వు ఎప్పుడు సరి చేయబడగలుగుతావు? కొంతమంది చదువుతూ ఉంటారు వాక్యాన్ని అర్థం చేసుకోరు, లోపల హృదయంలో కుట్రలు పడుతూ ఉంటారు. అంటే వారిని మారుస్తుంది వాక్యము? మార్చదు. పూర్ణ హృదయంతోని చదువు, పూర్ణ బలముతోని దేవుణ్ణి చేరుకో, పూర్ణ మనసుతోని దేవుని సన్నిధిలో వేచి ఉండగలిగితే దేవుని జీవితాన్ని వాక్యము చేతనే ఆయన సరిదిద్దుతాడు. మనందరం పాపులమే, మనందరిలో ఏదో ఒక తప్పిదం దాగి ఉన్నది. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నాలో ఏ తప్పు లేదో అని ఎవరు చెప్పడానికి లేదు, అవునా? కాబట్టి వాక్యాన్ని మనం ప్రేమిస్తే ఏ తప్పు అయితే నా జీవితంలో దాగి ఉన్నదో ఆ తప్పుని కూడా సరిదిద్దేది దేవుని వాక్యం. కాబట్టి ఇట్ కరెక్ట్స్ యూ, ఇట్ మెయింటైన్స్ జెన్యూన్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితోని సరైన సావాసంలో నిల్వనిచ్చేది దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించగలిగితే కనుక దేవుడు తప్పక నీకు సహాయము చేస్తాను అంటున్నాడు. గాడ్స్ వర్డ్ ఇస్ నాట్ ఓన్లీ ట్రూ సోర్స్ ఆఫ్ స్పిరిచువల్ నరిష్మెంట్ అండ్ గ్రోత్. కాబట్టి దేవుని వాక్యము ఆత్మీయ ఎదుగుదలకు మనని ఏమంటారు? పోషిస్తారు. న్యూట్రిషన్, మంచి ఆహారం తీసుకుంటే ఏమొస్తుంది? మంచి పోషణ వస్తుంది, బలం వస్తుంది, గ్లో వస్తుంది ముఖంలో. అట్టి రీతిగానే మన జీవితంలో వాక్యాన్ని కానీ మనం ప్రేమించగలిగితే కనుక ఆత్మీయ బలాన్ని మనం పొందగలం. దేవుడు అంటున్నాడు కదా, మీ అంతరంగ పురుషుడు నూతనపరచబడాలి. ఎప్పుడు పడతాడు? ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన లోపల పురుషుడు నూతనపరచబడుతుందా? లేదు. ప్రతిదినము నువ్వు ఆయన కొరకు ఆయన సన్నిధిలో వాక్యము చేత నువ్వు పోషింపబడుతున్నప్పుడు అప్పుడు నీ అంతరంగ పురుషుడు నూతనపరచబడుతూ ఉంటాడు. అట్టి రీతిగా నువ్వు విశ్వాసంలో పెంపొందించబడుతూ ఉంటావు. క్రీస్తు అనే బండ మీద స్థిరపరచబడేవాడుగా, ఆయన గురించిన సంపూర్ణ జ్ఞానము పొందుకునేవాడుగా నువ్వు ఉండగలుగుతావు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి స్క్రిప్చర్ ఇస్ ఓన్లీ ద సప్లై. ప్రతి ఒక్క హృదయంలో చెప్పాను కదా, ఏదో ఒక ఖాళీ ఉంటుంది, ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి ఆరాటం ఉంటుంది. ఆ ఆరాటాన్ని నువ్వు వాక్యంతో పోరాడగలిగితే దేవుడు దాన్ని తృప్తిపరుస్తాడు. కాబట్టి ఎవ్రీ సోల్ ఇస్ అ థర్స్టీ సోల్. ప్రతి ఒక్క ఆత్మ అది దప్పికొని ఉంటుందన్నమాట. ఎందుకు తెలుసా? దప్పిక దేవుడికి స్థానము లేక, దేవుని వాక్యానికి స్థానము ఇవ్వక ఆత్మలో అలమటించిపోతున్నాయి. మనం ఇంకొకటి గుర్తించాలి. నువ్వు చనిపోతే, నేను చనిపోతే ఎక్కడికి వెళ్తామని మనం తెలియదు. కానీ మనం అంటాము, రక్షణ పొందుకున్నా, నాకు తెలుసులే, నేను దేవుని రాజ్యంకి వెళ్తాను. కానీ దేవునికి తెలుసు నువ్వు ఈ స్థితిలో చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు. నువ్వు ఎక్కడ కళ్ళు తెలుస్తావో దేవుడికి తెలుసు. అందుకని ఉపమాన రీతిగా ముందు చెప్పాడు, ధనవంతుడు రాజాన్ని పెట్టాడు.
వాళ్ళని చూసినప్పుడు కూడా ఒకటే అనిపిస్తూ ఉంటుంది, మనకన్నా చదువు ఉన్నది, మనమన్నా ఈ 21st సెంచరీలో వచ్చినాము, కానీ పాపం పేద లాజర్ బి లాజర్ గారికి అవన్నీ లేవు. ఏమీ లేనప్పటికీ కూడా ఆయన బ్రతికినంత కాలము తుది శ్వాస విడిచే వరకు ప్రభు మీద ఆధారపడి బ్రతికింది. అందుకని లాజరు కన్నుమూయగానే దేవదూతలు వచ్చి తీసుకొని అబ్రహాం దగ్గరికి చేర్చినాయి. అదే ధనవంతుడికి సమృద్ధి ఇచ్చాడు, పుష్టి ఆహారం సమృద్ధిగా ఇచ్చాడు, ఇష్టానుసారంగా జీవించాడు. కానీ లోపల ఆత్మీయ స్థితిని పట్టించుకోలేదు, ఎండిపోయింది. లాజరు దేహంలో ఉంటున్నప్పుడు ఆయన ఆకలికి అలమటించాడు, కానీ ఆత్మను తృప్తి చెంది ఉన్నాడు. లాజర్లో ఉన్న గొప్ప క్వాలిటీ అదే. అందుకని లాజరు అక్కడ పరలోక రాజ్యంలో చేరాడు. ఎందుకంటే స్పిరిచువల్ థర్స్ట్ వాజ్ సాటిస్ఫైడ్. ధనవంతుడికి స్పిరిచువల్ థర్స్ట్ సాటిస్ఫాక్షన్ లేదు, కానీ ఈ వరల్డ్లీ థర్స్ట్, వరల్డ్లీ లస్ట్ సాటిస్ఫాక్షన్ ఉన్నది. నా ప్రాణమా తిను తాగు సుఖించు అన్నాడు. లాస్ట్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. ఈరోజు మనం కూడా సమయం ఉన్నప్పుడు వాక్యాన్ని ప్రేమించి వాక్యం చేత సరిదిద్దుకోకపోతే మన జీవితాన్ని మనం కూడా అక్కడికి చేరుకుంటాం. ఒకసారి పండుకున్నప్పుడు ఆలోచించండి, ఒక చిత్రం అనే ఒక ఇమాజినేషన్ కలిగి ఉండండి. నేను పండుకొని ఉన్నానే, నేను ఒకవేళ ఇక్కడ చనిపోతే నేను లాజర్ని చూస్తానా, నేను ధనవంతుడిని చూస్తాను? ఎవరిని కలుసుకోవాలనిపిస్తున్నాను? ధనవంతుడి యొక్క దౌర్భాగ్య జీవితం ఏంటి తెలుసా? ఇష్టానుసారంగా బతికాడు, నరకంలో తేలాడు, నరకంలో నుంచి పైన రాజాన్ని చూస్తున్నాడు. మనం కూడా ఇతరులతో కంపేర్ చేసుకొని మన భక్తి బాగానే ఉందిలే అనుకుంటే కనుక మనం కూడా దారి తప్పిపోయి నరకంలోకి వెళ్ళిపోతాం. ఎవరికి వాళ్ళే ఉపదేశించుకోమని వాక్యం చెప్తుంది. నిన్ను నువ్వు ఆయన ముందు ప్రూవ్ చేసుకోవడానికి యు ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ యు ఆర్ అకౌంటబుల్ టు యువర్ ఓన్ లైఫ్. నాకు తెలియదు ప్రభా అంటే ఎవరు సమాధానం అన్నాడు? నిన్ను అంటాడు. ఇట్లాంటి ప్రశ్నలు మానవులు ఆయన అడుగుతారనే ఈ అంత్య దినాల సమృద్ధి అయిన వాక్యము, సమృద్ధిగా సేవకులు వాక్యం విరాళము లేకుండా ప్రకటిస్తున్నారు. ఎవ్వడు దేవుడిని ప్రశ్నించడానికి యోగ్యుడు అర్హుడు కాదు. ఆయన ఒక్కడే న్యాయాధిపతి, న్యాయం తీర్చువాడు ఆయననే. ఆయన నీకు సమయం ఇస్తుండగా నువ్వు నేటికి కూడా నువ్వు సమయాన్ని సరిగ్గా చూసుకోకపోతే కనుక యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఆ పరిణామాలు తప్పవు. కాబట్టి సమయం ఉన్నప్పుడే సమయంలో మనము మన జీవితాన్ని సరి చేసుకుందాం. కాబట్టి సస్టెన్స్ ఇస్ ద స్పిరిచువల్ ఫుడ్. మత్తయి సువార్త 4:4 ఏమంటాడు? మనిషి రొట్టె వలె కాదు, దేవుని నోట నుంచి వచ్చే మాట వల్ల వాడు జీవిస్తాడు. మాటలో అంత శక్తి ఉంది. దేవుని మాటలో శక్తి ఉందని తెలుసుకున్నా నువ్వు దేవుని వాక్యంలో శక్తి ఉందని ఎందుకు తెలుసుకుంటలేదు? ఇది ఆయన మాటలు కాదా? సేవకుల ద్వారా ఆత్మ ఆవేశంతో ఇచ్చిన మాటలేవి కాదా? ఈ వాక్యంకి నిన్ను మార్చడానికి శక్తి లేదా? ఉన్నది, కానీ నీకే చేతనైతలే. ఒక ఏమంటారు, ఒక పంది పొల్లుతుంది బురదలో, దాన్ని అయ్యో పాపము క్యూట్గా ఉంది కదా అని చెప్పి తీసుకొని వచ్చి మంచిగా స్నానం చేయించేసి సింహాసనం మీద పెట్టి దాన్ని కాపాడుకునేంత వరకు అక్కడ ఉండగలుగుతుంది. కానీ ఒక్కసారి నువ్వు శ్రద్ధ వహించకపోయినాక దాని మీద అది మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ బురదలోనే అది పొల్లుతుంది. మన జీవితాలు కూడా అంతే. వాక్యంలో నిలిచి ఉండకపోతే కనుక ఈ లోకం అనే పెంటలో మనము పడిపోయి లేనిపై మంది అంటించుకొని ఇంకా ప్రభుకి దూరంగా జీవించేవారు ఉంటుంది. కాబట్టి సమయం ఉన్నప్పుడే ఉద్యోగం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? చదువుకున్నారు కాబట్టి ఉద్యోగం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మనము మన కుటుంబాన్ని పోషించుకునేదానికి కష్టపడుతున్నాం. అవునా? ఈ తాత్కాలికమైన జీవితంలోనే 8 గంటలు నువ్వు పనిచేస్తున్నావే, శ్రమ పడుతున్నావే. మరి యుగ యుగాలు నరకం ఉంది, యుగ యుగాలు పరలోకం ఉంది. అక్కడ చేరుకోవడానికి ఎంతసేపు శ్రమ పడుతుంది? శ్రమ పడుతుంది. చదువు, నేటి నుంచి ఉన్న దేవుని వాక్యాన్ని చదువు, ప్రేమించు దేవుని,
ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ దట్ యు లవ్ హిమ్. ప్రభానే నేను ప్రేమించేస్తాను, ప్రేమ గీతాలు 4 వాడేస్తే ప్రభుని ప్రేమించినట్టు కాదు, అది వేషధారణ అంటాడు ప్రభు. ప్రభుని ప్రేమించడం అంటే ప్రభు నీ హృదయాన్ని చూస్తున్నప్పుడు ప్రభు నీ హృదయము వాక్యము చేత సరిదిద్దబడ్డదా అని చూస్తున్నావు. నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకున్నావా, బాగుపరచబడడానికి నా సన్నిధిలో వేచి ఉన్నావా, నా వాక్యము చేత సరిదిద్దబడ్డావా, నా ఆత్మ చేత నా రక్తము చేత కడగబడ్డావా, నూతనపరచబడ్డావా అని చూస్తున్నావు. ఇవన్నీ చెయ్యము కానీ ప్రేమించేదా యేసు రాజా రాగాలు తీసి పాటలు పాడతాం. ఇక్కడ ఎన్ని నాటకాలు వేసినా రేపు అక్కడ నాటకాలు వేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే మన జీవితాన్ని మనము సరి చేసుకుందాము అని దేవుడు తెలియజేస్తున్నాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం ముగించేస్తాడు. 4 పాయింట్స్ చెప్పినా మీకు 4 పాయింట్స్ లో ముగిస్తాం మెసేజ్. 2 తిమోతి 2:15 ఇంతకు ముందు చదువుకున్నట్టున్నాం కదా ఒకసారి. దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కర్లేని పనివాడుగాను సత్యవాక్యంలో సరిగ్గా ఉపదేశించుకొని వాడుగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడు. ఈ వాక్యం మరొకసారి ముగింపులు ఎందుకు నేను చదివించానంటే దేవుని ఎదుట నువ్వు యోగ్యునిగా నువ్వు నిలబడాలి అంటే నువ్వు సమృద్ధిగా వాక్య జ్ఞానము ఉండాలి, వాక్యము చేత నీ జీవితంలో సరిదిద్దబడాలి, వాక్యము చేత నీ ఆలోచన విధానము మారాలి, ఈ లోకం నుంచి నీ మనసు దేవుని వైపు తిరగాలి. దేవుని రాజ్యం అతి త్వరలో రాబోతుండగా ఆ రాజ్యము కొరకు మనము కనిపెట్టుకునేవారుగా వేచి ఉండేవారుగా మనం ఉండాలి. ఎవరుండగలుగుతారు తెలుసా? సమృద్ధి అయిన వాక్యము కలిగిన వారు, ఆత్మతో నింపబడిన వారు మాత్రమే ఉండాలి. అందుకనే ఇంకొక ఉపమానంలో ప్రభు చెప్పాడు, బుద్ధి లేని కన్నికలు బుద్ధి కలిగిన కన్నికలు ఇద్దరు క్రైస్తులే, అందరూ ఒకటే చర్చ్, ఒకటే అయ్యగారి దగ్గర బాప్తిజం తీసుకున్నారు. బా అదృష్టాలు ఒక్కొక్కరికి ఎట్లుంటాయి చూడండి. ఇది అదృష్టం కాదు, దేవుడిచ్చిన మహాభాగ్యం మనకి. సమయము దేవునికి ఇవ్వు. డబ్బు సంపదలో పడిపోకు. లోకంలో కూడబెట్టుకోవాలా, సుఖాలు అనుభవించాలని ఆశించకు. లోకంలో నువ్వు దాని కొరకు పిలువబడలే, దాని కొరకు ప్రభు నీకు రక్షణ ఇవ్వలే. నువ్వు యుగ యుగాలు ఆయనతో జీవించడానికి వాక్యాన్ని చదివి నీ జీవితాన్ని సరిదిద్దుకొని నువ్వు ప్రభుని చేరుకునే వాడిని ఉండాలని ఆయన ప్రాణాన్ని దానికోసం. ఎంతోమంది ఈరోజు వాక్యం మన చేతిలో ఉందంటే ఎన్నో ప్రాణత్యాగాలు, ఎంతో రక్తము చిందించినారు కాబట్టి వాక్యం మన దగ్గర ఉన్నది. ఈరోజు ప్రభు కార్చిన రక్తంనే మనం అర్థం చేసుకోకపోతున్నామే. You have to have faith in the blood of Christ. క్రీస్తు కార్చిన రక్తం యందు నువ్వు సంపూర్ణ విశ్వాసము కలిగి ఆయనను చేరుకోగలిగితే, శిలువ దగ్గర పాదాన్ని నువ్వు తాకగలిగితే ఆ రక్తం నిన్ను విమోచిస్తుంది, నిన్ను నూతనపరుస్తుంది. దేవుని గురించిన అనుభవ జ్ఞానము నీలో ప్రారంభిస్తుంది. కాబట్టి సమయం పోనీయక సమయాన్ని సద్వినియోగపరుచుకొని అంత్య దినాల్లో ఉంచుండగా మరొక అవకాశము మనకు ఉంటుందో లేదో మనకు తెలియదు. మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. ఓ మానవ, నీ జీవితం ఎటువంటిది? ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది నీ జీవితం అని వాక్యం చెప్తుంది. ఈరోజే ఆవిరి వల్ల నువ్వు మారిపోయినావనుకో, దేవుడు ఇచ్చిన సమయంలో నువ్వు దేవుడిని తెలుసుకోలేకపోయినా వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు. అటు రీతిగా తీర్పు నుంచి నువ్వు తప్పించబడలేవు. నిత్య నాశనానికి నేను ప్రభు అప్పగించాడు, కానీ నీ అంతటా నువ్వే వెళ్ళిపోతావు. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయము మనము దేవునితో నుండి సరి చేసుకొని సరిదిద్దుకొని దేవునితో సమాధాన పడగలితే, ఆ సమాధానాన్ని మనం కోల్పోక కాపాడుకోగలితే మనం తీర్పు నుంచి, ఆ భయంకరమైన అగ్నిగుండం నుంచి మనం తప్పించబడగలుగుతాం. ఈరోజు దేవునితో సరైన సమాధానం లేక, మనుషులతో సమాధానం లేక జీవితాన్ని ఇటు రీతిగా నువ్వు కొనసాగించేసే వరకు రేపు కాన్సిక్వెన్సెస్ తప్పవు. ఎవరికి బాధ్యత వహించరు, నీకు నువ్వే బాధ్యత వహించుకోలే వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడు ఇచ్చిన సమయంలో దేవుడిని ప్రేమిస్తూ వాక్యంతోనే సమయం గడుపు. 8 hours పనిచేస్తున్న మనము ఒక 3 hours వాక్యంతో గడపలేని వారుగా ఉంటున్నామే. దేవుడిని అడుగుదాం, క్షమించుకోవడం.
నన్ను క్షమించు. దేనికి క్షమించాలి అని ప్రభు నేను అడిగితే ఏం చెప్పు తెలుసా ప్రభుకి? నీ వాక్యాన్ని నేను ప్రేమించలేకపోతున్నా ప్రభు, నన్ను క్షమించు. ఆ వాక్యము నీవు అని నేను గుర్తించలేని వాడిగా ఉంటున్నా, అందుకే నన్ను క్షమించు. నేటి నుంచి అన్న వాక్యాన్ని నేను చదువుతా ప్రభా, నన్ను తృప్తిపరచు ప్రభా. నువ్వు దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక నీకు సహాయం చేస్తున్నాడు. దేవుడి కొన్ని కృప మనందరికీ అనుగ్రహించి మనల్ని బలపరిచి మనల్ని నడిపించుకున్నాక కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రినైనా మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించు ప్రభా. ఈ సాయంత్రం కాలపు ఆరాధనలో ప్రభా, నీ నామంలోనైనా మేము కొద్ది సమయమునైనా వెచ్చించి కొద్దిసేపునైనా మీ నామంలో ఆనందించే భాగ్యాన్ని మనం దయచేస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఆ ప్రకారమే ప్రభా వాక్య ధ్యానంలోనైనా పరిశుద్ధాత్మ దేవుడిగా మేము అందున్నాను. మా జీవితాన్నినైనా మీరు సరిచేయడానికి నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. మా జీవితాన్నినైనా నీకు సమర్పించుకొని ప్రభా, వాక్యాన్ని మేము ప్రేమించి ప్రభా, వాక్యం చేత మా జీవితాలు సరిదిద్దుకునే వారిగా, మా జీవితాన్ని నీకు సంపూర్ణంగా అప్పగించుకునే వారిగా ప్రభా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించాం. మిమ్మల్ని ఎట్టి రీతిగా మేము ప్రేమించాలో మీరు మాకు నేర్పించాం. మీ సహాయం లేకుండా మా అంతటా మేము మిమ్మల్ని ప్రేమించలేము కనుక పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమని మేము అర్థం చేసుకొని మిమ్మల్ని తిరిగి మేము ప్రేమించేవారుగా ప్రభా, ప్రేమలో నిలిచి ఉండేవారుగా ప్రభా, ఆ ప్రేమని కలిగి జీవించేవారుగా ప్రభా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించి విన్న వాక్యాలు నీరు కంటే ఫలింపజేయండి. యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వెలిపించిన పరమ తండ్రి, ఆమేన్.